హాయ్ దిస్ ఇస్ శ్రీను జేఎస్ఎస్ వ్లాగ్స్. పోయినసారి ఇక ప్లేస్ కనుక్కోవడానికే చాలా టైం పట్టిందని ఈసారి పొద్దుగాల అంటే ఎగ్జాక్ట్లీ 4 గంటలకు లేచి బయలుదేరి వచ్చేసరికి ఈడికి వచ్చేసరికి 8:30 అయింది. 120 కిలోమీటర్ల డిస్టెన్స్. ఈ ప్లేస్కి అయితే చేరుకున్నాం. చేరుకోగానే సంబరం కాదు, మళ్ళీ ఈడికి వచ్చి మళ్ళీ చేపలు పడే ప్లేస్ దొరకబట్టాలంటే అదొక పెద్ద టాస్క్ ఉన్నది. ఇక ఇక్కడ నేను వీడికి వచ్చిన తర్వాత ఎన్ని ప్లేసులు తిరిగినో చూపిస్తా. ఇక మా వాళ్ళు ఒక దుక్కున చేరి ఇక పడ్డా పడకుండా ఒక దుక్కున కూర్చున్నారు. మనకి ఇక పడకుండేసరికి ఇక ఒక ప్లేసు 2 ప్లేసులు 3 ప్లేసులు 4 ప్లేసులు అని ఇక 10 ప్లేసులు తిరిగిన. ఏడ కూడా ఒక్కడ పడతలేదు. మా వాళ్ళకు పడతానే తెంపకపోతానే అని ఫోన్ చేశారు. ఇక తిరిగి 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 లాస్ట్కు ఒక ప్లేస్కి సెటిల్ అయినా. ఇక మీకు చూపిస్తా పరిస్థితి ఎట్టుందో. లాస్ట్కి ఇక్కడికి వచ్చినాం. దీనికి పెద్ద పడతాయి అనుకో, ఇది ఎక్సలెంట్, ఇది కట్టాల్సింది. బాగా పెద్దగా అవుతుంది. మీడియం అయితే దీనికి అయినా పడుతుంది, దీనికేమో ఏదైనా పడుతుంది. చూద్దాం పడు, ఇది కట్టి చూద్దాం పడు. ఇదే చేపలు ఎంత ఉంటాయి అనే ఐడియా కూడా అసలే లేదు. మరీ పెద్ద గాలం కడితే దానికి వర్కౌట్ కాదు, మరీ చిన్నది కడితే కూడా జారిపోతాయి. అందుకే ఇక మీడియం గాలం కట్టుకున్నా. ఇక ఈడ పెద్ద ఇన్ని 5 ఉన్నాయి, 3 కిలోలు 4 కిలో 5 కిలోలు అన్నాను అనుడే కానీ మనకి అసలు ఏమాత్రం ఐడియా కూడా లేదు. ఇక అందుకే మీడియం గాలం కట్టినా. ఇక మళ్ళీ మనకు ఇక్కడ ఒక పెద్ద టాస్క్. ఈ రాడ్లతో పట్టిన అనుభవం అసలే లేదు. ఇక ఏ దెబ్బ కొడితే దాన్ని తలుగుతుంది, ఏ రేంజ్లో గుంజాలి. మనకి ఇదారికి ఆయన చిన్నప్పటి నుంచి కట్టెలతో బయటనే అలవాటు. ఇక బయటలతో తను బాందుకుందాం అయితే తను గుంజి బయట వేస్తాం. ఇక ఈ రాడ్లతోనే అయ్యేసరికి మనకు అదొక పెద్ద కొత్త ప్లేసు, కొత్త రాడ్లు. ఇక ఈ కథ ఇక ఇన్ని టాస్కుల మధ్య చేపలు పట్టాలని ఇన్ని కిలోమీటర్లు వస్తే మరి ఏం సక్సెస్ అవుతామో చూస్తాం. ఇక చూద్దాం. ఇక మరీ పిండినే నమ్ముకుంటే ఎట్టా అని ఇక బుడవర్కలు కూడా పట్టుకొచ్చిన. బుడవర్కలు పట్టుకొస్తే సరే లాస్ట్కు కొరమేన్లో పూమేన్లో ఏదో ఒకటి పడుతుందని ఇక దాన్ని కూడా నమ్ముకొని పట్టుకొని వచ్చిన. ఇక లాస్ట్కు స్టార్ట్ చేస్తానా. ఇగో ఇది మొదటి ప్లేస్ నేను వేసేది. ఇక కొత్తగా ఇంట్రడ్యూస్ కరెక్ట్ ఉండాలి. ప్లేస్ 2 ఇక ఫస్ట్ ప్లేస్లో ఒక్కడి వల్ల మిడికిరిచ్చురు కదరా, సప్పుడే లేదు. వెంబడే ప్లేస్ చేంజ్ చేసిన. ప్లేస్ 3 ఇక ఏడ కట్టెలు ఉన్నాయో తెలియక ఏదైతే ఏడేసినా లోపల కట్టెలు అన్ని కట్టెలే ఉన్నాయి. ఇక కట్టెలే తాడుతాయి. ఇలా దిగుదాం అంటే ఒక భయం. ఈ యొక్క మొసళ్ళే ఉన్నాయో ఏదే ఉన్నాయో. అయినా వాళ్ళు ఇక్కడ ఏం లేవన్నా అన్నారు కానీ ఇక మన భయం మనకు. నది అంటే మామూలు కాదు కదా, ఏవో ఉంటాయి. అంతేగా భయం భయంగానే ఆ తట్టిన గాలాన్ని తీసుకుంటాను. మళ్ళా చూద్దాం. ఇప్పుడు పిలిగలిపి ప్లేస్ 4కి వచ్చినాయి. ఇక మళ్ళీ మొదటి ప్లేస్కి వచ్చిన. ఆడ కొద్దిగా ఫస్ట్ అయితే కొద్దిగా మిటికరిచ్చింది అనిపించిందని.
గైడే వరకు ప్లేస్ 5, ప్లేస్ 6. ఏ ప్లేస్ కాడ గంటన్నర కూర్చుంటాను. ప్లేస్ 7, ప్లేస్ 8. మొత్తం ప్లేస్ చేంజ్ చేస్తే సరిపోతుంది నా కథ. ప్లేస్ 9, లాస్ట్ రిస్క్ పడి కట్టెలలో పోయేద్దా అని కూడా పోయినా. లాస్ట్కు మా అల్లుడు ఫోన్ చేసిన, మాయా అన్న పడతానండి. అసలే పడతలేవురా అన్న, ఇక్కడికి రాయి ఒక పడి తెంపకపోతానే అన్నాడు. ఇక సరే పోదామని లాస్ట్కు 10వ ప్లేస్కు పోయినా. ఇక 10వ ప్లేస్ వాళ్ళ కాడికి పోయినా. ఇక ఆడిపోయిన తర్వాత ఆడేసుకొని కూర్చున్నా. పడరా చికెన్ అట్టే టైట్గా పట్టుకోవే బట్ట కాదు. గెలిచినరా నీ దాంట్లో ఎక్కించుకోమా ఇది కూడా ఈ వీడియో పెట్టింది తీసిన తక్కువ లేదమ్మా ఇది. ఇంత పెద్దది మనం అలా పట్టలేదే. ఎప్పుడు తీసుకురా, అది కూడా తీసుకురా, తొందర తీసుకురా. పోవునా పోయేదేనా అమ్మా? లైవ్లో ఎంత ఉందో జోక్తా ఒకసారి, అది తీసుకొచ్చి అమ్మ మజా అబ్బాయి నా చికెన్ అయిపోయి పడది. అది ఇటున్నట్టుగా ఇటు అయినట్టుది. బాగా అయింది అమ్మ. అరే ఓ పని చేయి, దాంట్లో కూడా మంచిగా వచ్చింది, హైలైట్ వచ్చింది. ఓకే ఓకే దెబ్బ కొట్టడానికి తగ్గిందా కూడా ఇక తగ్గినట్టే ఉంది మరి. అది కొట్టంగానే లాస్ట్ గిన్ని ప్లేసులు తిరిగి లాస్ట్కి పడతారు. కానీ వరల్డ్ కప్ గెలిచినంత సంతోషమైంది. ఎందుకంటే ఇక పొద్దుటి నుంచి రిస్క్ పడి లాస్ట్కి నీ గట్టిదే పడ్డది, దిట్టమైందే. చాలా సంతోషం అయిపోయింది. ఎందుకైనా సరే ఎప్పుడైనా సరే కష్టపడితే లాస్ట్కు ప్రతిఫలం దక్కినప్పుడు ఆ సంతోషం వేరే ఉంటుంది అబ్బా. ఇక లైట్ డిమ్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.